We can take this ride wherever it goes, as long as you're with me. I feel at home. Can you? హలో ఫ్రెండ్స్, నమస్తే. మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు దహీ వడ ఎలా చేయాలో సింపుల్గా 2 minutesలో మీకు చెప్పేసేస్తాను. ముందుగా నేనేం చేశానంటే, ఒక గ్లాసు మినపప్పును తీసుకొని 1కి 4 సార్లు కడిగేసి ఒక 3-4 hours నానబెట్టానమాట. ఆ నానబెట్టిన దాన్ని బాగా పేస్ట్గా చేసుకోవాలన్నమాట. ఎంత థిక్గా అంటే మనం ఇడ్లీ చేసుకుంటాం కదా, అంత థిక్గా ఇదిగో ఇలా చూపిస్తున్న విధంగా చేసుకొని, తక్కువ పక్కనే నీళ్లు పెట్టుకున్నా కదా, నీళ్ళలో చేయి ముంచేసి ఇలా రంధ్రం పెట్టుకొని చిన్న మీకు ఎంత కావాలంటే అంత ఉండను తీసుకొని చక్కగా ఆయిల్ వేడైన తర్వాత ఆయిల్లో ఆ రంధ్రం పెట్టుకొని ఇలాగా చక్కగా ఫ్రై చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ మనం ఇప్పుడు పెరుగు వడ కాబట్టి మనము దీన్ని బాగా ఎర్రగా కాల్చకూడదు. మామూలుగా వడలు కాల్చుకుంటామే అలా కాల్చుకోకుండా కొంచెం కలర్ మారితే సరిపోతుంది అనమాట. ఒక పక్కన కొంచెం కలర్ మారగానే మనకు తెలిసిపోద్ది. కానీ పక్కకి తీసుకొని తర్వాత వచ్చి దీన్ని బాగా 2 వైపుల కూడా కరెక్ట్గా కాల్చుకున్న తర్వాత మనం చేయాలంటే పక్కనే కొంచెం వాటర్లో ఉప్పు ప్లస్ కొంచెం దహి వేసి, 1 స్పూన్ దహి వేసి మొత్తం కలిపేసేసి ఈ వేడివేడిగా ఉన్న ఈ వడలను తీసుకెళ్ళి ఆ నీళ్ళల్లో అట్లా వేసేయాలన్నమాట. వేసేస్తే అది ఏంటంటే చక్కగా వేడి మీద వేస్తే చక్కగా ఆ వాటర్ పీల్చుకొని మెత్తగా అవుతుంది వడ. తర్వాత దీన్ని చక్కగా వాటర్లో ఇట్లా ముంచేసి తర్వాత వచ్చి దీనిలో వాటర్ని మొత్తం మనము బయటికి తీసేసేయాలన్నమాట. అర నిమిషం కన్నా ఎక్కువ ఉంచొద్దు ఈ వాటర్లో. అట్లా ఇప్పుడు చూపిస్తున్న విధంగా చక్కగా 2 వైపులా ఆ వాటర్ అంతా తీసేయాలి. ఈ వాటర్ అంతా సరిగ్గా తీగిపోతే ఏమైందంటే మనం తర్వాత పెరుగు వేస్తాం కదా, అది ఈ వడ పీల్చిపోదన్నమాట. అందుకోసం చక్కగా ఇట్లా మరీ వేడిగా ఉంటే వేరే ఏదైనా చెక్క లాంటి ఒత్తిది ఉంటే ఒత్తండి. చేత్తో ఒత్తుకుంటేనే బాగుంటుంది, లేకపోతే ఇది పీస్ అయిపోద్ది అనమాట. వాటర్ అంతా బయటకు తీసేయాలి. ఇది ఒక ట్రేలో కానీ ఇట్లా గుండ్రమైన ప్లేట్లో కానీ పెట్టేసుకొని అన్నీ చేసిన తర్వాత ఈ దహి ఎలా చేసానండి అంటే పెరుగు అనమాట. ఈ పెరుగులో కొంచెం వాటర్ పోసుకొని, కొంచెం మరీ లూజ్గా కాదు మరీ టైట్గా ఉండకూడదు, తీసుకొని అందులో కొంచెం ఉప్పు వేసేసి మనం తాలింపు వేసుకోవాలి. మనం తాలింపు వేసుకోవాలంటే ఏమేమి తాలింపు దినుసులు తెలుసు కదా, అవి వేసుకొని కరివేపాకు కూడా వేసుకోవాలి. వేసుకొని అట్లా చక్క ఈవెన్గా మొత్తం ఆ పెరుగుని ఇలా పోసేసేసేయాలన్నమాట. పోసిన ఒక 10-15 minutesలోనే చక్కగా అబ్జర్వ్ చేసేసుకుంటుంది. అంతే. ఇప్పుడు దీన్ని చక్కగా మనం తినేసేయచ్చు. చాలా హోటల్ స్టైల్లో చాలా బాగుంటుంది అనమాట. మీకు కనుక ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్తే, బాయ్, ఉంటాను.